నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం గ్రామంలో ఉన్న ఊరి చెరువు ఆక్రమణలకు గురైంది. స్థానికులు ఈ చెరువు గట్టున ఇష్టరాజ్యంగా ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. గ్రామస్తులు చుట్టుపక్క వాళ్లు ఈ చెరువు గట్టున రోజువారీ చెత్త చెదారం వేయడంతో 5 ఎకరాల చెరువు కాస్త నేడు పిల్ల కాలువలా మారిపోయింది. ఇదిలా ఉండగా గురువారం సదరు చెరువు గట్టున ఉన్న ఓ వ్యక్తి ఇంటిని కక్షపూరితంగా జేసీబీతో కూల్చివేయడం కలకలం సృష్టించింది. కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ చెరువు గట్టున నివసిస్తున్న సంకురాత్రి సత్యనారాయణ చెరువు గట్టును ఆక్రమించుకుని ఇల్లు నిర్మించాడని అతని బావమరిది మార్ని రమేష్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో డిఎల్పిఓ ఉత్తర్వుల మేరకు ఊర చెరువు గట్టున ఉన్న సంకురాత్రి సత్యనారాయణ ఇంటిని పంచాయతీ సిబ్బంది జేసీబీలతో కూల్చివేశారు. పంచాయతీ అధికారులు ఇంటిని అక్రమంగా కూల్చివేశారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కొరపల్ల రామకృష్ణ. మా తాతల నుంచి ఇక్కడ ఉన్నాం, ఇక్కడే పుట్టాం. గ్రామంలో చాలా మంది ఉన్నాయి, పోరంబోగులు కట్టినవి ఉన్నాయి. మరి అవన్నీ వదిలేసి ఇక్కడే గ్రామం పంచాయతీ మరి అన్నిటికి తీసుకోవాల్సిన పవర్స్ ఉన్నది కదా. ఇది ఒకటే తీయవలసిన పనే వచ్చింది. ఎవరో ఎక్కడో పెట్టారని ఇక్కడ గ్రామం కాదు కదా, ఇది గ్రామం కాదు. ఈ గ్రామంలో ఇప్పుడు ఇది కొట్టేసారు. రెండోసారి ఇది మరి అన్ని కొట్టాలి కదా, ఇది ఒకటేటి. నా పేరు ఎం సత్యనారాయణమూర్తి. నేను పంచాయత్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గంగవరం గ్రామ పంచాయతీ. ప్రస్తుతం ఊర చెరువు గట్టు మీద ఉన్నటువంటి ఈ వంట షెడ్డు, బాత్రూమ్ సంకురాత్రి సత్యనారాయణ గారు అని ఆయన నిర్మించుకుని ఉన్నారు. సదరు నిర్మాణంపై మార్ని రమేష్ అనే ఆయన వీరి సమీప బంధువు. వారు పీజీఆర్ఎస్లో పిటిషన్ పెట్టి ఉన్నారు. సదరు పిటిషన్ నమస్తే అండి. నా పేరు సంకురాత్రి సత్యనారాయణ. మాయన్ రమేష్ అనేవాడు మా బామ్మది సోయన. మాకుండే హస్తగతాల వల్ల గత 20 సంవత్సరాల నుంచి నా మీద ఆర్టీఐ యాక్ట్ ఉపయోగిస్తూ నేను స్కూల్ రన్ చేసుకునేవాడిని. వికాస్ స్కూల్. మా ప్లే గ్రౌండ్ లేదని అది లేదని అలాగా చేసి బాత్రూంలో ఎంక్రోచ్మెంట్లో ఉన్నాయని 2012 సంవత్సరంలో కొట్టించేశాడు. అది అయిపోయాక నేను గెయిల్ వాళ్ళకి అతికిస్తే స్కూల్ కూడా క్లోజ్ చేసుకున్నాను 2019లో. గెయిల్ వాళ్ళకి అతికిచ్చి వాళ్ళు ఏమో వన్ షెడ్ కావాలంటే వన్ షెడ్ నిర్మించాను ఇక్కడ. ఆ వన్ షెడ్ మీద కూడా పెట్టాడండి. ఒకటి ఆర్టీఐ యాక్ట్ అనేది గవర్నమెంట్ పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టుగా ఇచ్చింది. ఎంచేదంటే పర్సనల్ గ్రెడ్జ్ కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు అనేది రెండోసారి పునరావృతమైంది నా విషయంలో. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే ఆర్టీ యాక్ట్ వల్ల మానసికంగా చచ్చిపోకపోతే భవిష్యత్తులో వాళ్ళ ప్రాణాలు కూడా తీసేయమని గవర్నమెంట్కి ఆర్టీ యాక్ట్ ద్వారా పెట్టిన వాళ్ళకి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఓకే.